అండ్ ఈరోజు అయితే మీకు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. అది ఎక్కడో కాదండి, షాద్నగర్ నియర్ బై చూసుకున్నట్టయితే మనకి షాద్నగర్ బస్ స్టాండ్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ 3.5 కిలోమీటర్స్లోనే ఉంటుంది. సో ఇది షాద్నగర్ నియర్ బై అండి. ఇది ఈ రోడ్ చూసుకున్నట్టయితే మనకి పరిగి వెళ్తుందండి. ప్రజెంట్ అయితే ఇది 200 ఫీట్ రోడ్ ప్రపోజల్లో కూడా ఇవ్వడం జరిగిందండి. చూసుకున్నట్టయితే మనకి పరిగి రోడ్ నుంచి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ మన ప్రాజెక్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి మనకి మంచి డిటిసిపి రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ అండి. దీనికి లోన్ అవైలబిలిటీ కూడా ఉందండి. సో మన ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయో చూసుకుందాం పదండి. సో ఇదండి మన ప్రాజెక్ట్ వచ్చేసి చూస్తున్నారు కదండి. ఎంట్రన్స్ చార్జ్ కూడా డెవలప్మెంట్స్ చాలా నీట్గా చేయడం జరిగింది. అలాగే మనకి 24/7 సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేశారండి. సో ఇది ఎక్కడ కాదండి, మనకి కంసాన్పల్లి వెళ్ళే రోడ్ అండి అది. సో చూస్తున్నారు కదా, ఇదైతే ప్రజెంట్గా 40 ఫీట్ రోడ్ అండి. 100 ఫీట్ రోడ్ ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా మన ప్రాజెక్టు డెవలప్మెంట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో మనం లోపలికి వెళ్ళి చూసుకుందాం పదండి. సో ఇదండి మన ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ అయితే మెయిన్ రోడ్ అయితే చూసుకున్నట్టయితే 40 ఫీట్ రోడ్ అండి ఇది. చూస్తున్నారు కదండి, మన ప్రాజెక్ట్లో కూడా రీసెంట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే బిసైడ్ చూసుకున్నట్టయితే హౌసెస్ కూడా ఉన్నాయండి. ఇది ఒక విలేజ్ అనుకునే ఉంటుంది మన ప్రాజెక్టు. మన ప్రాజెక్ట్లో లెఫ్ట్లో కానీ హౌసెస్ ఉన్నాయి, అలాగే రైట్లో చూసుకున్నట్టయితే మనకు హౌసెస్ ఉన్నాయి. సో మన ప్రాజెక్టు సరౌండింగ్లో మనకు చూసుకున్నట్టయితే వేద పాఠశాల కానీ, ఇండియా హైట్ స్కూల్ కానీ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయండి. ఇంకా చాలా డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి మన ప్రాజెక్ట్లో. సో ఇంకా మన ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ వెళ్ళి లోపల ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయో చూసుకుందాం పదండి. సో చూస్తున్నాం కదండి, ఇదండి మన ప్రాజెక్ట్ వచ్చేసి. సో మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఇంటర్నల్గా చూసుకున్నట్టు 33 ఫీట్ రోడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అండ్ ప్లాటింగ్ స్టోన్స్ కానీ, అలాగే మనకి ఎవ్రీ ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అండి. అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కూడా వేయడం జరిగింది. సో మన ప్రాజెక్ట్లో వచ్చేసి మొత్తం 28 ఎకరాస్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఫేజ్ 1 కింద వచ్చేసి 5 ఎకరాస్ ప్రాజెక్ట్ని, ఫేజ్ 2 కింద ఒక 5 ఎకరాస్ ప్రాజెక్ట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మిగతా 18 ఎకరాస్ కూడా ఫేజ్ 3 కింద తీసుకోవడం జరిగింది. అలాగే మన ప్రాజెక్ట్లో వచ్చేసి ఓవరాల్గా అయితే 7 పార్క్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవి కూడా డిఫరెంట్ థీమ్తో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక పార్క్ అయితే వచ్చేసి మనకి 1 ఎకరాలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ పార్క్స్లో వచ్చేసి మనకు ఓపెన్ జిమ్ కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, అండ్ సైక్లింగ్ ట్రాక్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, అలాగే వాలీబాల్ నెట్ కానీ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇంకో పార్క్లో కొంచెం డిఫరెంట్గా థింక్ చేయడం కానీ, ఇలాంటి ప్రైవేట్ చేయడం కానీ ఏర్పాటు చేస్తున్నామండి. సో చూస్తున్నారు కదండి, మన ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై సరౌండింగ్స్ ఉన్న డెవలప్మెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే నాట్కో కానీ, ఎన్ఆర్సిఎస్ కానీ, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కానీ, అలాగే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానీ, అమెజాన్ డేటా సెంటర్ కానీ. సో ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్కి ఇంకా వెరీ నియర్ బై చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ 30 మినిట్ డ్రైవ్లోనే ఉంటుంది మన ప్రాజెక్ట్కి. సో ఈ ప్రాజెక్టుకి ఎక్కడ కదండి, మనకి వెరీ నియర్ బై షాద్నగర్కి జస్ట్ 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంకో విషయం మీకు చెప్పడం ఏంటంటే మన ప్రాజెక్ట్లో 70% లోన్ అవైలబిలిటీ కూడా ఉంటుందండి. సో ఇంకా ఫర్దర్గా మీకు ఈ ప్రాజెక్టు గురించి కానీ, సో ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయాలన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.